అవుల్లా జరంతా జూడుల్లుల్లా. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? కొత్త వాళ్ళెవరైనా చూస్తే సబ్స్క్రైబ్ జేయండి, లైక్ జేయండి, షేర్ జేయండుల్లా. వెల్కమ్ టు మై ఛానల్ అని డీడీ వ్లాగ్స్ అండి. అనదర్ న్యూ వీడియో. లేట్ చేయకుండా మనం మనం వీడియోలకి వెళ్ళిపోదాం. అసలు నేను దేని గురించి చెప్పానండి? ఓఆర్ఎస్ హోమ్ రెమెడీ గురించి చెప్తానన్నా కదా! ఓఆర్ఎస్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 లీటర్ ఫిల్టర్ వాటర్ అన్నా, చల్లార్చిన వాటర్ అయినా తీసుకొని, అందులో 6 చెంచాల చక్కెర, సగం స్పూను సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి కరిగేటట్టు. ఈ నీరు ఎక్కువగా తీపి ఉండకూడదు. అలా అని ఎక్కువగా ఉప్పు వేసుకోకండి. ఇందులో నిమ్మకాయ, సోడా లాంటివి ఏమి వేయొద్దండి. 24 గంటల్లోపు మనం ఇది స్టోరేజ్ పెట్టుకోవద్దు. ఎప్పటికప్పుడు వేసుకొని తాగాలి. అలాంటప్పుడే మన డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇంట్లోనే మంచిగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఎప్పటి పడితే అప్పుడు మంచిగా పనిచేస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, వాంతులు, కడుపు నొప్పి అలాంటివి వచ్చినప్పుడు, డీహైడ్రేషన్ అంటే మనకు కళ్ళు తిరిగినట్టు అయినప్పుడు ఇలా ఈ మూడిటితోటి వాటరు, చక్కెర, ఉప్పుతోటి తయారు చేసుకొని ఓఆర్ఎస్ మనకు మంచిగా పనిచేస్తుంది. దుకాణంలో కొనుక్కునే దానికంటే మన ఇంట్లో తయారు చేసుకునేది మంచిగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇవాళ మార్నింగ్ జొన్న ఉప్మా చేశాను. మా వాళ్ళకి ఇష్టం అది. తర్వాత ఒక పక్క రైస్ పెట్టాను. వాళ్ళకి తినిపించిన తర్వాత మా వానికైతే నేను స్నానం పోస్తా ఫస్ట్. స్నానం పోసి మంచిగా రెడీ చేస్తా. రెడీ చేసిన తర్వాత వానికి నచ్చింది లంచ్ బాక్స్ పెట్టేసి, ఇక్కడ తింటాడు. ఏదైనా స్నాక్స్ పెడతా ఇంట్లోనే. జొన్న ఉప్మానే మళ్ళీ స్నాక్స్ పెట్టు అన్నాడు. ఒక్కొక్కసారి వద్దంటాడు, ఒక్కొక్కసారి పెట్టమంటాడు. ఇదివరకు కూడా మీకు చెప్పిన కదా వేరే వీడియోలో. ఇప్పుడైతే ఈరోజు స్నాక్స్ కూడా పెట్టినా. ఇక వానికి బొట్టు పెట్టుడు అంటే ఇష్టం. నేనే నేర్పించిన. ఇక బొట్టు పెట్టుకోరా అంటే పెట్టుకున్నాడు. అద్దంలో చూసుకుంటాడు ఎట్లా పెట్టినా ఏం కథ అనేది. ఇక సాక్సులు అయితే వేసుకుంటాడు. ఇలా మావోడు ఏ పని చేయడు కానీ, ఒక సాక్సులు అయితే మంచిగా వానికి వాడే వేసుకుంటాడు. నాకే వేయరాదని చెప్తాడు. అదొక్క విషయంలో మాత్రం వాడిని మెచ్చుకోవచ్చు. ఇక మిగతా లంచ్ బాక్స్ కర్చీపు అది ఇది ఈరా పెన్నురా పెన్సిలా అని చూసుకోరా అంటే చూసుకోడు కానీ, మిగతా అన్నీ నేనే చూసుకుంటా కానీ, ఒక సాక్సులు అయితే పర్ఫెక్ట్గా వేసుకుంటాడు మావాడు. ఏమో ఇక మావని గురించి ఎప్పుడు ఎందుకు గానీ, ఇంకా ఏమో అనుకున్నారు. మీరేం చేస్తున్నారు? అందరూ మంచిగున్నారా ఊళ్ళో? ఇక వాడిని రెడీ చేసుడైతే అయిపోయింది. ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. 8:20 అవుతుంది. 8:45కి అయితే స్కూల్‌కి పంపియాలి. అందుకే కాసేపు కూర్చోరా అని చెప్పిన. ఇక నేనైతే గోరుచిక్కుడుకాయ కర్రీ వండుదాం అనుకుంటాను. ఆ కర్రీ వానికి ఇష్టం ఉండదు. వానికి నచ్చిందైతే బాక్స్ పెట్టేసిన ఆల్రెడీ. వాళ్ళు ఉప్మా కూడా తిన్నారు కాబట్టి వాళ్ళకి ఏం ఆకలి కాదు. నేనే కర్రీ వండుకోవాలి. ఇక మా ఇద్దరికి కర్రీ, మా హస్బెండ్‌కి నాకు కర్రీ వండుకోవాలి. అన్నం అయితే వండినప్పుడే. ఏందుల్లా నా వీడియోస్ కొంతమంది చూస్తారు కానీ, ఒక్క లైక్ ఇస్తే ఏమైతుందిల్లా? ఇయ్యరాదుల్లా, మంచిగా సపోర్ట్ చేయరాదుల్లా. ఏమైతుందిల్లా? ఒక లైకే కదా ఉల్లా, ఫ్రీగా వచ్చిన లైకే కదా ఉల్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి. ఈసారి మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే మంచిగా ఓఆర్ఎస్ ఏందండి 58 వస్తుంది. నేనైతే ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చెప్పాను కదా, మంచి కంటెంటే కదా. మరి ఎందుకండి లైక్ ఇవ్వచ్చు కదా? నేను ప్రతి వీడియోలో ఏదో ఒక కంటెంట్ అయితే చెప్తున్నాను కదండి. ఒక లైక్ ఇచ్చిపోండి. ఏమంటారులా? నిజమా కాదా? నేనైతే ప్రతి వీడియోలో మంచి కంటెంటే ఇస్తానండి. ఈసారి కూడా డెఫినెట్గా మంచి కంటెంటే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఫుల్ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది అసలు మేమేం వాడతాం, మేమేం చేస్తాం, మేమేం తింటాం అనేది. కొంచెం ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే ఈరోజు వెల్లుల్లి పేస్ట్ పట్టాలనుకున్నా. తర్వాత దొడ్డుప్పు వాడతాను నేను. ఆ దొడ్డుప్పునైతే ఇందులో ఆరేసి మిక్సీ పట్టి సన్నుప్పు లెక్క తయారు చేసుకుంటా. ఎందుకంటే ఆ సన్నుప్పులో అయోడిన్ అనేది ఎక్కువ ఉండదు. దొడ్డుప్పులో అయోడిన్ ఉంటుంది. దానివల్ల మన మోకాళ్ళ నొప్పులు ఎక్కువ రావన్నమాట. దొడ్డుప్పే వాడతా నేను. ఎప్పటినుంచో వాడుతున్నా. ఇక అది అయితే మా వాడిని స్కూల్‌కి పంపించిన తర్వాత కాసేపు ఎండలో దొడ్డుప్పును ఎండబెట్టి దాన్ని మిక్సీ పడతా. దాన్నే వాడతా నేను. ఒక 2 కేజీస్ అట్లా ఒకటేసారి మిక్సీ పడతా. పట్టేసి ఒక 3 మంత్స్ అట్లా వస్తది నాకు ఉప్పు. ఇక తర్వాత మా వాడిని పంపించిన తర్వాత నేనైతే చాయ్ తాగుతున్నా. చాయ్ తాగిన తర్వాత మిగతా పనులైతే చూసుకోవాలి. ఇక మా ఆయన పోతా అంటాండు కాబట్టి ఆఫ్టర్‌నూన్ వెళ్తాడు ఆయన. ఇక ఆయన కోసం అయితే నేను కర్రీ చేస్తున్నా. గోరుచిక్కుడుకాయ కర్రీ. గోరుచిక్కుడుకాయ కర్రీని అయితే కొంతమంది ఉడకబెట్టి చేస్తారు. నాకు అట్లా నచ్చదండి.
ఎందుకంటే గోరుచిక్కుడుకాయ ఉడకబెడితే నాకంత కర్రీ నచ్చదు. నేనైతే ఇట్లనే సింపుల్‌గా చేసుకుంటా. ఫస్ట్ అయితే పోపుకి కల్యామాకు, పచ్చిమిర్చి, అల్లం మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఇట్లా ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు కూడా ఫ్రై చేసిన ముందే. తర్వాతనైతే గోరుచిక్కుడుకాయ ఏసుకొని మిగతా అది ఉడికే అంతలా నేనైతే గిన్నెలు గిట్ల ఏమన్నా ఉంటే తోముకుంటాను రోజు. ఎప్పటికప్పుడు తోముకుంటాను. తర్వాత పని అయిపోయినట్టే కర్రీ అయితే. ఇక మిగతా బట్టలు పిండడం, ఎండేయడం ఉంటది టాస్కు. ఎండేయడమే టాస్క్ అండి. మా ఇంటి ముందైతే అసలు ఎండేయి 2 రోజులైనా ఎండాయి. ఒక్కొక్కసారి వర్షం వస్తుందని ఇంటి ముందు ఏస్తా కానీ అది 3 రోజులైనా ఎండాయి. మళ్ళీ తీసుకుపోయి పైననే ఏస్తా. ఇక ఇప్పుడైతే గిన్నెలయితే తోమిన తర్వాత అంతలా గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే దగ్గర పడుతది. ఆల్రెడీ దగ్గర పడ్డది. తర్వాత టమాటాలేసిన. టమాటాలు కూడా మంచిగా ఉడికిన తర్వాత అందులో ఉడికేటట్టు కొంచెం ఉప్పేసుకోవాలి. మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. అందులోనే కారం వేసుకున్న. కారం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని తర్వాత ఒక ప్లేట్‌లో కొన్ని నీళ్లు పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టేస్ట్ బావుంటది. కొత్తిమీర లాస్ట్‌లో కొత్తిమీర వేసుకున్నా. చాలా చాలా బావుంది మా కర్రీ అయితే ఈరోజు. లేకుండా తిన్నాం అందరం. బావుంది. ఇంకా మీరెలా వండుతారో కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా దొడ్డుప్పు ఆరబెడతానని. ఇక మిగతాది బట్టల పని ఉంటుంది నాకు. ఈ బట్టల పని అయిపోయిందంటే ఇక నాకేం పని ఉండదు. రిలాక్స్ కావచ్చు. ఇంకా మా పాపకైతే స్నానం పోసిన. ఇక జుట్టేసి ఆమెను రెడీ చేసిందంటే ఇక నా పని అయిపోయినట్టే. ఇంకా చెప్పండి మీరేం చేస్తారు? మీకేమన్నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చట్లేదా? ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోసే చేస్తానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. 1 మంత్‌కి ఒకసారి అయితే నేను తీసుకొని పావు కిలో తీసుకునేదాన్ని. సరిపోతది 1 మంత్‌కి నాకు. కాకపోతే ఇప్పుడైతే కొంచెం హాఫ్ కేజీ ఎక్కువనే తీసుకున్నా. ఇక దాన్ని ప్రాసెస్ అయితే చెప్పనవసరం లేదు. ఒక ముందు రోజు నేను 2 డేస్ పట్టింది నేను క్లీన్ చేసుకునేసరికి అల్లం వెల్లుల్లిని. ఇప్పుడైతే మీ ముందు నేను అయితే పొట్టు తీసుకుంటున్నా వెల్లుల్లివి. మొత్తం తీసుకొని సగం తీసుకుంటా, సగం తీసుకోను వెల్లుల్లి. ఇంకా దొడ్డుప్పుతోటే వాటిని మిక్సీ పడతా అండి. నీళ్ళు కూడా పోయను. అందులో నూనె, పసుపు అలాంటివి ఏమి వేయను. నాకు అట్లాంటివి నచ్చాయి. స్మెల్ వస్తది. ఓన్లీ దొడ్డుప్పు వేసి అల్లం వెల్లుల్లి సేమ్ క్వాంటిటీ తీసుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటా. ఊళ్ళో డ్రెస్ వేరు, పాయింట్ వేరు అనుకోకుల్లులా. ఇది వర్షాకాలం కదా ఊళ్ళో ఒకటి ఎండితే ఒకటి ఎండుతలేదు. అంతే. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నా కిచెన్ అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటా. ఎలా ఉంది?